టెస్ట్ క్రికెట్‌లో ఫాల్ ఆన్ అని అంటే ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన టీమ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన టీమ్‌ని వెంటనే థర్డ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసేలా చేస్తుంది. దీన్నే ఫాల్ ఆన్ అని అంటారు. ఇదంతా సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన టీమ్ ఫాల్ ఆన్ నుంచి తప్పించుకున్నన్ని రన్స్ స్కోర్ చేయనప్పుడు జరుగుతుంది. ఇంకా ఈ ఫాల్ ఆన్ రూల్స్‌ని గేమ్‌ని స్పీడప్ చేయడానికి డ్రా అయ్యే మ్యాచెస్‌లో రిజల్ట్స్ కోసం ఈ రూల్‌ని ఎక్కువ యూజ్ చేస్తారు. లాస్ ఆఫ్ క్రికెట్ లా 14 ప్రకారం మ్యాచ్ డ్యూరేషన్‌ని బట్టి ఫాల్ ఆన్ రూల్స్ మారుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 5 డేస్ మ్యాచ్‌లో సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్ ఆల్ ఔట్ అయిన తర్వాత కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ లీడ్ 200 కానీ 200 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఫాల్ ఆన్ ఆడించవచ్చు. ఇంకా 200 కంటే తక్కువ లీడ్ ఉంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్ ఫాల్ ఆన్ నుంచి తప్పించుకున్నట్టే. ఇంకా మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు బ్యాడ్ వెదర్ వల్ల కానీ, రెయిన్ వల్ల కానీ మ్యాచ్ డిలే అయితే మ్యాచ్‌లో మిగిలి ఉన్న డేస్‌ని బట్టి ఫాల్ ఆన్ లీడ్ అడ్జస్ట్ చేస్తారు. 3-5 డేస్ మ్యాచ్‌లో 150, 2 డేస్ మ్యాచ్‌లో 100, 1 డే మ్యాచ్‌లో 75 రన్స్ లీడ్ కానీ అంతకంటే ఎక్కువ లీడ్ ఉంటే ఫాల్ ఆన్ ఆడించవచ్చు. ఇంకా మీకు క్లియర్‌గా చెప్పాలంటే టీమ్ ఏ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఒక 500 రన్స్ స్కోర్ చేసిందనుకోండి. ఇంకా టీమ్ బి ఫాలో ఆన్‌ని అవాయిడ్ చేయడానికి సెకండ్ ఇన్నింగ్స్‌లో అట్‌లీస్ట్ 301 రన్స్ స్కోర్ చేయాలి. ఇన్ కేస్ టీమ్ బి 300 కానీ అంతకంటే తక్కువ రన్స్ స్కోర్ చేస్తే టీమ్ ఏ కెప్టెన్ ఫాలో ఆన్‌ని ఆడించవచ్చు. ఇంకా నేను చెప్పిన ఈ ఎగ్జాంపుల్ 5 డేస్ గేమ్‌లో జరుగుతుంది. ఎనీవే ఈ ఫాలో ఆన్ రూల్‌ని మ్యాచ్‌లో ఇంప్లిమెంట్ చేయాలా లేదా అనేది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ చేతుల్లో ఉంటుంది. ఇంకా కొన్ని లాంగ్ సిరీస్‌లో ఫాలో ఆన్ ఆడించే అవకాశం ఉన్న ప్లేయర్స్, బౌలర్స్ వర్క్‌లోడ్‌ని దృష్టిలో ఉంచుకొని కెప్టెన్స్ ఫాలో ఆన్ ఆడించరు. ఇంకా ఈ డెసిషన్ ఒక్కసారి ఎంపైర్‌కి చెప్తే మార్చబడదు. ఇంకా ఈ రూల్ గురించి మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నా. థాంక్స్ ఫర్ వాచింగ్.